దేవునికి మహిమ కలుగును గాక. వాక్య పఠన భాగంగా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు నీ ప్రేమతో కృపతో అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చదివినటువంటి యొక్క లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడి మాకు నేర్పించండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచచూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి మాకు నేర్పించి మా ఆత్మకు నైనా అభివృద్ధి కలిగించి నీవే మహిమ పొందమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. అదేంటంటే, భక్తులు లేదా క్రైస్తవులు కష్టాలు ఏదైనా వచ్చినప్పుడు దేవుడు తోడై ఉండాలి, దేవుడు సహకారం అందించాలి అని కోరుకుంటారు. మంచిదే, అది తప్పేమి లేదు. దైవభక్తుల యొక్క కష్టాల్లో దేవుడు సహాయం చేయకపోతే దైవభక్తుడు భక్తిని కొనసాగించలేడు. దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహాయము కష్టాలలో ఉన్నప్పుడు దైవభక్తులు కోరుకోవడం అనేది అవసరము, మంచిది. రైట్. దైవభక్తులకు దేవుడు కష్టాల్లో తోడై ఉంటాడు. ఎందుకు? ఆయన నమ్మదగిన వాడు గనుక, ఆయన కాపాడేవాడు గనుక, ఆయనే నడిపించేవాడు గనుక తనను ఆశ్రయించిన వారిని ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత దేవునికి ఉంటుంది. మరి కష్టాలలో ఉన్న దైవభక్తుణ్ణి కాపాడే బాధ్యత దేవుడికి ఉన్నప్పుడు భక్తుని యొక్క పాత్ర ఏంటి? కష్టాలలో భక్తుడు ఏం చేయాలి? కష్టాలు వచ్చినప్పుడు భక్తుడు ఏం చేయాలి? కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి అడగడం ఒకటైతే, కష్టాలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు భక్తుడు ఏం చేయాలి? అది రెండవది. మొట్టమొదటిది దేవుడు ఎట్లా సాయం చేస్తాడు, రెండవది భక్తుడు ఎలా ఉండాలి శోధనలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మనిషిని పరలోకానికి నడిపించే ముందు సిద్ధపరుస్తాడు. పరలోకానికి నడిపించే ముందు గుర్తుపెట్టుకోండి, సిద్ధపరుస్తాడు. వివాహానికి ముందు పెళ్లి కూతుర్ని ఎలాగైతే సిద్ధపరుస్తారో, పెళ్లి కొడుకుని ఎలాగైతే సిద్ధపరుస్తారో, ప్రయాణానికి ముందు మనం ఎలాగైతే సిద్ధపడతామో, ఒక ఉద్యోగంలో పనిచేసే ముందు ఎలాగైతే ట్రైనింగ్లో సిద్ధపరుస్తారో, అలాగా దేవుడు ప్రతి భక్తుణ్ణి కూడా పరలోకానికి వెళ్ళే ముందు సిద్ధపరుస్తాడు. రైట్, మంచిది.
ఆ యొక్క పరలోకానికి వెళ్ళేటటువంటి సిద్ధపాటులో భాగంగా ప్రతి భక్తుడికి శోధనలొస్తాయి. మనం ఏమనుకుంటామంటే, ప్రభువా నేను మందిరానికొస్తున్నాను గదా! వాక్యం చదువుతున్నాను గదా! ప్రార్థన చేస్తున్నాను గదా! నువ్వు చెప్పినట్లుగా అంతో ఇంతో ఉంటున్నాను గదా! మరి నా జీవితంలో కష్టాలెందుకు అనే ప్రశ్న మనకొస్తుంది. మరి నేను నిన్ను నమ్ముకున్నాను నిజమైన దేవుడని. నువ్వు చెప్పినట్లుగా కొంచెం బతుకుతున్నాను గదా! మరి నా జీవితంలో కష్టాలెందుకు అనే ప్రశ్న భక్తునికి రావడం సహజమే. అయితే ఒక భక్తుడు పరిపూర్ణంగా పరలోకానికి వెళ్ళాలి అంటే పరిపూర్ణతకు కావలసిన విషయాలన్నీ కూడా సిద్ధపాటు దేవుడే చెయ్యాలి. ఆ పరిపూర్ణతను దేవుడు కలిగించాలి గనుక పరలోకానికి వెళ్ళేటటువంటి ప్రయాణంలో ఆ అర్హతలో భాగంగా దేవుడు మనిషిని భూమి మీద సిద్ధపరుస్తాడు. ఆ సిద్ధపరచడమే శోధన. సిద్ధపరచడమే శోధన. జీవ కిరీటం పొందాలంటేనట శోధన రావాలట. యాకోబు పత్రికలో మనం చదువుతున్నాం. శోధన సహించువాడు ధన్యుడు. మనం అసలు శోధనని వద్దనుకున్నట్టుగా ఉంటాం కానీ అసలు శోధన అంటే 2 రకాల శోధనలు ఉన్నాయి. సాతాను శోధన వేరు. దేవుడు ఒక మనిషిని సిద్ధపరిచే విధానాన్ని కూడా శోధన అని పిలువబడింది. సిద్ధపరిచే శోధన మనకు మేలైందే. పాపములో పడి శోధింపబడ్డం అది మంచిది కాదు కానీ దేవుడు మనల్ని పరలోకానికి సిద్ధపడ్డం అనేది మేలైందే కదా. కనుక దేవుడు ఎవరినైతే పరలోకానికి సిద్ధపరుస్తున్నాడో ఆ పరలోకానికి సిద్ధపరుస్తున్న విషయంలో భాగంగా వచ్చిన శోధన మంచిది. శోధనను సహించువాడు ధన్యుడు అంటున్నాడు. అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఒకడు శోధనలో ప్రవేశించిన తర్వాత ఆ శోధనలో నిలబడితే వాడు పరలోకంలో జీవ కిరీటం పొందుతాడట. శోధనలో నిలబడుట అనగా శ్రమల్లో కష్టాల్లో నిలబడుట. దేవుణ్ణి ఒక భక్తుడు లేదా మనం అడుగుతున్నాం, దేవా నా కష్టాల్లో నువ్వు నిలబడవా, నా కష్టాలలో నువ్వు తోడుగా ఉండవా అని చెప్పి దేవుణ్ణి మనం అడుగుతున్నాం. మంచిదే. మరి దేవుడు అంటున్నాడు, నిన్ను పరలోకం చేర్చడానికి కొన్ని విషయాలు నేను సిద్ధపరుస్తున్నాను. ఆ సిద్ధపరిచేటప్పుడు నీవు నాతో నిలబడవా అంటున్నాడు. ఆ శోధనలో నిలబడవా అంటున్నాడు. శోధనకు నిలిచిన వాడై ఎవరైతే శోధనలో నిలబడతాడో నిలబడ్డం అంటే దేవుడితోనే ఉండడం అని అర్థం. ఎవరైతే శోధన వచ్చినప్పుడు ప్రార్థనలో ఉంటాడో, ఎవరైతే శోధన వచ్చినప్పుడు వాక్యములో ఉంటాడో, ఎవరైతే శోధన వచ్చినప్పుడు దేవునిని విడిచిపెట్టకుండా దేవుని పాదాలు పట్టుకొని ఎల్లప్పుడూ ఉంటాడో వాడు పరలోకానికి చేరతాడు, జీవ కిరీటం పొందుతాడు. సత్యం ఇది. ఒక బొమ్మ తయారవ్వాలంటే ఆ రాయిని ఎన్నో దెబ్బలు కొడితే గాని ఆ బొమ్మ ఒక రూపానికి రాదు. మనం పరిశుద్ధులుండే పరలోకానికి వెళ్ళాలంటే మన లోపల ఉన్న ఎన్నో లోపాలు కొట్టబడాలి, తీసివేయబడాలి. కొందరికి గర్వం ఉంటుంది, కొందరికి నేను గొప్పవాడిని రకరకాల ఆలోచనలు ఉంటాయి, కొందరికి దురాశలు ఉంటాయి, కొందరికి ధనాశలు ఉంటాయి, కొందరికి శరీరాశలు ఉంటాయి. రకరకాల
లోపాలు మనలో కొట్టబడి చెక్కబడి దూరం అవ్వాలి. ఆ లోపాలు పోతే గాని మనం ఒక రూపానికి, పరలోకానికి వెళ్ళే రూపం మనకి ఏర్పడదు. కనుక శోధనలో నిలబడాలంట భక్తుడు. శోధన వచ్చినప్పుడు దేవునితో ఉండాలట. ఈరోజు మన పాఠం ఏంటంటే, శోధన లేదా కష్టాల్లో, శ్రమల్లో దేవునితో ఉండుట. దేవునితోనే ఉండుట. చూడండి, కష్టం కంటే నాకు దేవుడే ఎక్కువ అనుకున్నాం అనుకోండి, దేవుడితో ఉంటాం. డబ్బు కంటే నాకు దేవుడే ఎక్కువ అనుకున్నాం అనుకోండి, దేవుడితో ఉంటాం. ఆరోగ్యం కంటే నాకు దేవుడే ఎక్కువ అనుకున్నామంటే దేవుడితో ఉంటాం. ఉద్యోగం కంటే, ధనము కంటే, మనుషుల కంటే నాకు దేవుడే ఎక్కువ అనుకున్నాం అనుకోండి, దేవుడితో ఉంటాం. అలా కాకుండా కష్టాలు నేను తట్టుకోలేను, ఈ రోగాలు, ఈ బాధలు నాకు వద్దు ప్రభువా, నాకు వద్దు అనే నిర్ణయానికి వచ్చేసామనుకోండి, నిలబడలేం. దేవుడితో నిలబడలేం. అంటే మనం అప్పుడు ప్రేమిస్తున్నది దేన్ని? మన దేహాన్ని. దేనికంటే? దేవుని కంటే ఎక్కువగా. ఒక మనిషిని మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ మనిషి కోసం దేవుణ్ణి విడవడం జరుగుతుంది. మన దేహాన్ని మనం దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు, మన దేహానికి ఏదైనా బాధ కలిగినప్పుడు, మన దేహం కోసం, మన సుఖం కోసం దేవుణ్ణి విడవడం జరుగుతుంది. మన కుటుంబాన్ని మనం దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు, మన కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, ఎవరైనా దూరమైనా, వారి కోసం దేవుణ్ణి విడవడం అనేది జరుగుతుంది. అందుకే ప్రభు అంటాడు, నాకంటే తల్లినైనను, తండ్రినైనను, బిడ్డలనైనను, భార్యనైనను, ధనమునైనను, నీ శరీరమునైనను ఎక్కువగా ప్రేమించొద్దని ఎందుకన్నాడు అంటే, పరలోకం పోగొట్టుకుంటాం మనం, దేవుణ్ణి పోగొట్టుకుంటాం మనం ఆ మాయలో పడి, ఆ పిచ్చిలో పడి. ఎంత ప్రేమించాలి? మన కుటుంబాన్ని ప్రేమించాలి. ఎంత ప్రేమించాలి? దేవుని కంటే ఎక్కువ కాదు. కనుక దేవుడు మనకు ఒక పాఠాన్ని ఏమని నేర్పిస్తున్నాడంటే, శోధనలో నేను నీకు తోడై ఉంటాను, నువ్వు నిలబడతావా నాతో? కష్టాలలో నాతో ఉంటావా అంటున్నాడు. మనం కష్టాలలో దేవా నీవు నాతో ఉంటావా అంటే, నేను ఉంటానని ఆయన అంటున్నాడు. మరి నీ సంగతి ఏందని అడుగుతున్నాడు దేవుడు. మంచి కోసమే శోధన తెప్పిస్తాను, కష్టం తెప్పిస్తాను, నీకు మంచి కోసమే. మరి నిలబడతావా? చివరి వరకు ఉంటావా? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబడుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చెప్పాను కదా, దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి కావలసిన శోధన అనుమతిస్తాడు. ఆ శోధన సాతాను వలన కూడా రావచ్చు. కనుక ఏ రకంగా వచ్చినా కష్టం వచ్చింది, కష్టం వస్తుంది. ఆ కష్టంలో ఆయన తోడే ఉంటాడు. ఆ కష్టం తర్వాత ప్రతిఫలం ఉంటుంది, కానీ నిలబడతావా? ఒక 2 భక్తులను నేను ఈరోజు చూపిస్తాను. మహాభక్తులు వాళ్ళు, మనలాంటి వాళ్ళు కాదు, చాలా భక్తులు. చూద్దాం. ఏబు తెలుసు కదా మనకి, ఏబు తెలుసు, ఏబు గారు. ఈ ఏబు గారికి ఎలాంటి కష్టం వచ్చిందో, శోధన వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను. 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఎద్దులు, గాడిదలు పట్టుకొని పోయారు. ఆ మేపుతున్న ఎద్దులను, గాడిదలను మేపుతున్న పనోల్ని కత్తితో చంపేశారు. ఆ విషయం ఒకడొచ్చి ఏబుకి చెప్పారు. ఏబు గారు, నీ ఎద్దులు, గాడిదలు పట్టుకొని పోయి వాటిని మేపుతున్న వారిని చంపేశారయ్యా, నీ పని వారిని చంపేశారు అనే సమాచారము ఏబు దగ్గరికి వచ్చింది. కష్టం వచ్చింది. నెంబర్ 1. అతడు వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అంతలోకి ఇంకొకడు వచ్చి 1వ అధ్యాయం 16వ వచనంలో,
గొర్రెలను పనివారిని అగ్ని కాల్చివేశాను. ఇంకొక దగ్గర ఏబుకు చాలా ఆస్తి ఉంది, చాలా పనివారు ఉన్నారు, ధనవంతుడు చాలా. ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడు ఏబు. జాగ్రత్తగానండి. ఒక కష్టం వచ్చేసింది, ఎద్దులు గాడిదలు పని వాళ్ళని చంపేశారు కొంతమంది. ఇంకొకడు ఆ పని వాళ్ళల్లో ఒకడు తప్పించుకొని వచ్చి ఏబుకు చెబుతూ ఉన్నాడు. అంతలోకి ఇంకొకడు వచ్చాడు. ఇంకొకడు వచ్చి ఇంకో మాట చెప్తున్నాడు, అయ్యగారు, యజమాని గారు, గొర్రెలను పనివారిని అగ్ని కాల్చేసింది. పైనుంచి ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఇదిగో మీ గొర్రెలు వాటిని మేపుతున్న పనివారిని కాల్చేసింది. రెండో దెబ్బ. ఆ రెండోవాడు మాట్లాడుతూ ఉండగానే ఇంకొకడు వచ్చాడు. ఇంకొకడు పరిగెత్తుకుంటా వచ్చాడు. అయ్యా 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 ఏబు గారు, ఒంటెలను పట్టుకొని పోయారు, ఆ ఒంటెలను మేపుతున్న వారిని చంపేశారు. మూడో దెబ్బ. మాట్లాడుతుండగానే మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు మాట్లాడుతుండగానే నాలుగోవాడు వచ్చాడు. ఇంకొకడు నాలుగోవాడు వచ్చి, అయ్యా ఏబు గారు, నీ కుమారులు నీ కుమార్తెలు భోజనం చేస్తుండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చి ఆ ఇంటిని కొట్టినందువలన ఆ ఇంటి 4 గోడలు నీ కుమారుల కుమార్తెల మీద పడినందున వాళ్ళు చనిపోయారు. నాలుగోది చూడండి, మనం కొన్నిసార్లు అంటుంటాం, ఎన్నని తట్టుకునేది, 1, 2, 3 ఎన్నని తట్టుకునేది, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, ఎన్నని ఓర్చుకునేది అని అంటాం. ఏబు విషయంలో చూడండి ఒకసారి, ఏబుకు తగులుతున్న దెబ్బలు ఎలాగున్నాయి చూడండి ఒకసారి. ఒకదాని మీద ఒకటి తగులుతూ ఉంది. శోధన, శ్రమ, కష్టం. ఏమండి, ఆస్తి పోయింది, పనోర్ని చంపేశారు, కన్న కుమారులు కుమార్తెలు చచ్చిపోయారు. కష్టం. మరి తర్వాత వెంటనే ఏం జరుగుతుంది? తర్వాత ఇంకో విషయం జరుగుతుంది. ఇదంతా జరగడమే కాకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఏబు కూడా, ఏబు మామూలు వ్యక్తి కాదు, భక్తుడుగా, నీతిమంతుడుగా, యథార్థపడుగా ఉన్నాడు. ఇతనేదో పాపం చేసి ఏ కష్టాలని రాలా. భక్తుడుగా, నీతిమంతుడుగా, బలులు అర్పించేవాడుగా ఏబు మనకు కనబడుతున్నాడు. నీతిమంతుడుగా, భక్తుడుగా ఉన్నప్పుడు వచ్చిన శోధన, శ్రమ ఇది. ఓకే, రైట్. ఇలా ఆ శ్రమలు వస్తుండగానే ఇంకొక శ్రమ వచ్చేసింది, 5వది. ఏంటంటే అది 2వ అధ్యాయం 7వ వచనంలో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులు మొలిచాయి ఏబుకి. అరికాలు, మన పాదాల దగ్గర చూసావా, అరికాలు. ఆ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బాధగల కురుపులు. అంటే ఆ పుండ్లు ఎట్లా ఉంటాయంటే నొప్పి తగ్గదన్నమాట. ఇటు తగిలితే నొప్పి, అటు తగిలితే నొప్పి, నడవాలన్నా నొప్పి, కూర్చోవాలన్నా నొప్పి, పడుకోవాలన్నా నొప్పి, నొప్పి నొప్పి నొప్పి, అత్యధిక బాధ అనే రాయబడి ఉంది బైబిల్లో. 2వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏబు కంట కురుపులు మొలిశాయట, బాధగల కురుపులు మొలిశాయట. తర్వాత చూస్తే 6వదిగా, ఏబు యొక్క భార్య ఏబుని అసహించుకుంటుంది. ఎన్ని కష్టాలండి, ఎన్ని కష్టాలు. ఉన్న ఆస్తి పోయింది, పనోళ్ళు చనిపోయారు, కుమారులు కుమార్తెలు చనిపోయారు, ఆరోగ్యం పాడైపోయింది. భార్య అనారోగ్యం చూసి భార్య అసహించుకుంటుంది, దగ్గరికి రావడం లేదు. నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో అంటుంది భార్య. ఇకపోతే అతను ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. ఇల్లు కూడా లేదు, ఒళ్ళు గోక్కోవడానికి జలబడుతుంది, బాధేస్తుంది, జలబడుతుంది. బూడిదలో కూర్చున్నాడు. పోయి స్వరూపం మారిపోయింది, ఆరోగ్యం పోయిందంటే మనిషి చూడండి ఎలాగైపోతాడో.
ఇది మాత్రమే కాకుండా స్నేహితులు కూడా నువ్వేదో తప్పు చేస్తుంటావు కాబట్టి నీకు ఇంత భయంకరమైన దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు, కష్టాల మీద కష్టాలు వచ్చాయి నీకు అని స్నేహితుల యొక్క సూటిపోటి మాటలు 11వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో. నీతిమంతుడైన యథార్థపరుడైన ఏబుకొచ్చిన యొక్క కష్టాల్లో ఏబు ఏం చేశాడు? ఇప్పుడు ఏబు జీవితం గురించి మనం ఎందుకు ధ్యానిస్తున్నాం? ఏబు పరదేశికి వెళ్ళాడు కాబట్టి, ఏబు శోధనలో నిలబడ్డాడు కాబట్టి. ఏబు ఏమన్నాడు తెలుసా? కష్టాల్లో ఏమన్నాడు తెలుసా? ఏమంటున్నాడు? 20 వచనం, 1వ అధ్యాయం 20 వచనం. అప్పుడు ఏబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి, ఈ కష్టాలన్నీ ఏబు జీవితంలోకి వచ్చేసేసరికి అతను దేవుడికి దూరం అవడమో, పడిపోవడమో, పాపం చేయడంలా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడట. చేసి, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. భక్తి నిలబెట్టుకోవడం, భక్తిలో నిలబడడం, దేవుడితో ఉండడం అంటే ఇది. దేవుణ్ణి కలిగి ఉండడం, దేవుణ్ణి కనుగొనడం, దేవుణ్ణి ప్రేమించడం, దేవుడు కావాలనుకోవడం, దేవుడు విలువ తెలుసుకొనడం అంటే ఇది. చూసారా? దెబ్బ మీద దెబ్బ తగిలినప్పుడు, శోధనలో, కష్టాల్లో ఏబు చేసిన పని దేవుడు మనకు చూపిస్తున్నాడు. మనలో ఈ ప్రశ్నకి కొంతమంది ఈ ప్రశ్న వేసుకుంటారు, అయ్యా నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి కష్టం వచ్చింది, నా ఆరోగ్యం బాగలేదు, ఇంట్లో వాళ్ళు సరిగా చూడడం లేదు, నా పరిస్థితులు బాగలేవు, నాకు అప్పులు పాలైపోయినాయి, నా జీవితం బాగలేదు, ఇలా రకరకాల సమస్యలు, ఇప్పుడు నేనేం చేయాలి అని జవాబు వెతికే వారి కోసం ఏబు యొక్క జీవితాన్ని మన ముందు దేవుడు పెట్టాడు, రాయించాడు. ఏబు ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేశాడు. ఏబు ఏం చేశాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఏబు ఏం చేశాడు? నిలబడ్డాడు, తొలగిపోలేదు, పాపం చేయలేదు, దేవుణ్ణి దూషించలేదు, అవిశ్వాసంలో పడిపోలేదు. శోధనలో, కష్టంలో నేను దేవుడితోనే ఉండాలి, నాకు దేవుడే కావాలి. ఏబు గారు ఆస్తి పోయింది కదా, ఆస్తి కంటే దేవుడు ఉంటే చాలు, నాకు ఇచ్చింది ఎవరు? ఆయనే. ఏబు గారు పనోళ్ళు చనిపోయారు కదా, ఎంతమంది భూమి మీద మనుషులు ఉన్నా వాళ్ళని ఇచ్చింది నాకు దేవుడే కదా, ఆయన ఉంటే చాలు. ఏబు గారు నీ కుమారులు కుమార్తెలు చనిపోయారు కదా, ఎంతమంది కుమారులు కుమార్తెలు ఉన్నా నాకు ఇచ్చింది ఎవరు? ఆయనే కాబట్టి ఆయన ఉంటే చాలు. ఏబు గారు నీ భార్య నిన్ను అసహించుకుంటుంది కదా, భార్యను దేవుడే ఇచ్చాడు, దేవుడు ఉంటే చాలు. ఏబు గారు అనారోగ్యం పాలైపోయి చాలా బాధపడుతున్నావు కదా, ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడే, దేవుడు ఉంటే చాలు. ఏబు గారు సమాజం అంతా, స్నేహితులంతా ఆశ్రయించుకుంటున్నారు కదా, నేను ఈ లోకంలో ఉన్నాను అంటే, వచ్చాను అంటే ఆయన పంపిస్తేనే. నేను బాగున్నప్పుడు నా స్నేహితులు నా దగ్గరకు వచ్చారు, నేను బాగుండడానికి కారణం నా దేవుడు. చూసారా? కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏబు యొక్క కష్టాల్లో ఏబు నిలబడ్డాడు. ఏబు నేను దేవుడితోనే ఉంటా, నేను కళ్ళు మూసిన తర్వాత ఆయన పాదాల దగ్గరికి కదా వెళ్తాను, నా కోసం పరలోకము, జీవకిరీటము, శోధన సహించి ఉన్నవాడు ధన్యుడు, వాడు ప్రభువు శోధనకు నిలిచిన వాడే, తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన అసలు ఒకడిని దేవుడు ప్రేమిస్తేనే వాడికి శోధన వస్తుంది, దైవభక్తుడికి.
లేదా ఒక పాపినైనా వాడికి కష్టం వచ్చిందంటే దాని అర్థం ఆ కష్టం ఎందుకు వచ్చిందో తెలుసుకొని దేవుడి వైపు తిరగాలని, మంచి జీవితం పొందాలని, పరలోకం రావాలని అర్థమని వాడు తెలుసుకుంటాడని దేవుడు ఆ కష్టం పెడతాడు వారికి. కానీ కొంతమంది దాన్ని ఎరగరు. ఏబు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు నేర్చుకోవాలి, ఇక్కడి నుంచి అయినా నేర్చుకోవాలి. కష్టాలలో ఏబు ఏం చేశాడో అదే చేయమంటున్నాడు దేవుడు మనల్ని. అందుకే ఆ జీవితం చూపించాడు. ఇంట్లో మరణం సంభవించినప్పుడు ఏబు ఏం చేయమన్నాడు అది చేయమంటున్నాడు. ఆస్తి పోయినప్పుడు ఏబు ఏం చేయమంటున్నాడు అది చేయమంటున్నాడు. భార్య దూరమైనప్పుడు ఏబు ఏం చేయమంటున్నాడు అది చేయమంటున్నాడు. అనారోగ్యం పాలైనప్పుడు ఏబు ఏం చేయమంటున్నాడు అది చేయమంటున్నాడు దేవుడు. ఏబు ఏం చేశాడు? దేవుడితో ఉన్నాడు. ఏబు దేవునితో ఉన్నాడు. ఒకసారి ఆలోచించు. దేవుడు మనతో ఉండాలంటే, దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్లే ఆ సిద్ధపాటులో మనము దేవునితో నిలబడి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించి దేవుని కాలు పట్టుకొని, అయ్యా నాకు ఏమున్నా లేకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నువ్వు ఉంటే చాలు. ఇచ్చింది నువ్వే కదా, తీసుకెళ్లేది నువ్వే కదా, నన్ను తీసుకెళ్తే నీ దగ్గరకే కదా తీసుకెళ్తావు. ఈ లోకంలో ఉన్న కష్టాలన్నీ పోయి పరలోకంలో హ్యాపీగా ఉంటాను కదా నీతో శాశ్వతంగా అని నిలబడాలట ఏబులాగా. ఏబు కష్టంలో దేవుడితో నిలబడ్డాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మనం ప్రేమిస్తే, ప్రేమించడం అంటే ఏంటంటే అందరికంటే అన్నిటికంటే ఎక్కువ అనుకోవడమే ప్రేమించడం అంటే. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు లోకంలో ప్రేమించుకుంటే, అమ్మా నాన్న కంటే నాకు అతనే ఎక్కువ, అమ్మా నాన్న కంటే నాకు అమ్మాయే ఎక్కువ అని అనుకుంటున్నారు. ప్రేమించడం అంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుడి కంటే నాకు ఎక్కువ ఏది కాదు, ఎవరు కాదు అనుకోవడమే ప్రేమించడం అంటే. ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తేనట దేవుడితోనే ఉంటాడట. ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తేనట ఏమీ లేకపోయినా దేవుడితోనే ఉంటాడట. ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తాడట, ఈ లోకంలో ఎవరు ఎన్ని నిందలు పడినా, మరణం వచ్చినా, ప్రకటన గ్రంథంలో అంటున్నాం, మరణము వరకు నమ్మకముగా ఉండంటే మరణం వచ్చినా మరణం దేవుని వద్ద నుంచి విడిపించలేదు, దూరం చేయలేదు. బాధలు దేవుని వద్ద నుంచి దూరం చేయలేవు మనం దేవుణ్ణి ప్రేమించగలిగితే. కనుక నెంబర్ 1 ఏబు జీవితంలో మనం అది చూసాము. రెండవదిగా ఇంకొక వ్యక్తి దైవభక్తుడైన లాజరు. లూకాసు వార్త 16వ అధ్యాయం చూస్తుంటే మనం లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు మనకు కనబడుతున్నాడు ఇక్కడ. చూడండి, ఈ లాజరు కూడా దైవభక్తుడే. కానీ ఈ లాజరు యొక్క పరిస్థితి చూద్దాం. 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం 20వ వచనంలో లాజరు పరిస్థితి ఎలా ఉందంటే, లాజరు దరిద్రుడట. దరిద్రుడంటే పేదవాడు, పేదవాడంటే డబ్బు లేనివాడు. రెండోది, ఈ లాజరు కూడా కురుపులతో నిండి ఉన్నాడట. డబ్బులు జేబులు నిండా ఉండాలని ఎట్లా అనుకుంటామో, ఈ యొక్క లాజర్ కంట కురుపులు నిండి ఉన్నాయంటే ఎక్కడ కూడా స్థలం లేదట. కొంతమంది చూడండి, పుండ్లుగా ఉంటాయి, గట్లుగా మొత్తం మొహం అంతా ఒళ్ళంతా. చూస్తున్నారా? అట్లా ఏబుకి లాజరుకి. ఈ లాజరు ఒళ్ళంతా పుండ్లేనట, కానీ దైవభక్తుడు. ఈ లాజరుకి ఆరోగ్యం లేదు, కానీ దైవభక్తుడే. ఈ లాజరుకి డబ్బు లేదు, కానీ దేవుడు కావాలట. ఓకే, కురుపులతో నిండి ఉన్నాడట, రోగి.
అదే కాకుండా మూడవదిగా ఈ లాజరు ఒంటరివాడు, ఎవరు లేరు. ఈ లాజరు ఒంటరివాడు, ఎవరు లేరు. నాలుగవదిగా అడుక్కునే స్థితి, ఎవరు లేరు కాబట్టి, పని చేయలేడు కాబట్టి ఎక్కడైనా అడుక్కోవాలి. అడుక్కునేవాడు లాజరు. ఎక్కడ అడుక్కుంటున్నాడు? ఒక ధనవంతుని యొక్క ఇంటి వాకిట అడుక్కుంటున్నాడు. ఐదవదిగా కుక్కలు వచ్చి కురుపులు నాకెను లాజర్ని. అంటే ఒక ఈగవాలిన ఒక కుక్క వచ్చి తనను నాకుతున్న ఇదిలించుకోలేని స్థితిలో ఉన్నాడు లాజర్. మరి ఇంత కష్టం వచ్చిందా నువ్వు దేవుడితోనే ఉంటావా లాజర్ గారు? అన్నం లేకుండా రొట్టె ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, ఆ ముక్కలతోనే ఆకలి తీర్చుకొని ఉంటావా? దేవుడిని వదులుకోవా అంటే? నీకు ఎవరు లేరు కదా సహాయం చేయడానికి, నువ్వు ఒంటరి కదా, మరి దేవుడితోనే ఉంటావా? ఇంత రోగంలో దేవుణ్ణి వదలవా? ఇంత పేదరికంలో దేవుణ్ణి వదలవా? లాజరు మనకు చెబుతున్న మాట, నేను దేవుడితోనే ఉంటాను. పేదోడినైనా దేవుడితోనే ఉంటాను, రోగినైనా నేను దేవుడితోనే ఉంటాను, ఒంటరినైనా నేను దేవుడితోనే ఉంటాను, అడుక్కునే స్థితి ఉన్నా నేను దేవుడితోనే ఉంటాను. ఈ లోకంలో నాకు ఎవరూ సహాయం చేయకపోయినా నేను దేవుడితోనే ఉంటాను. ప్రేమన దేవుని బిడ్డలారా, కష్టాల్లో, శోధనల్లో, శ్రమల్లో దేవుడితో ఉండేవాడు నిజంగా దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుణ్ణి కోరుకునేవాడు, దేవుడితో ఉండాలనుకునేవాడు. ఇక నాకు దేవుడు ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలు అనుకునేవాడు మాటల్లో నిస్సహాయత కనపడదు. పోన్లేయ్యా, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా కోసం బాధపడ్డాడు, నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, పరిశుద్ధుడైన దేవుడు నా కోసం ఈ లోకంలో మేకులు కొట్టబడ్డాడు, మనుషుల చేత ఉమ్మేర్చుకున్నాడు నా కోసం. ఆయన పడిన బాధల్లో నేను పడే బాధ ఎంత? నా కోసమే కదా ఈ బాధ అంతా పడింది ఆయన. అంటే నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి కదా, నేను నరకంలో బాధపడకుండా ఉండడానికి కదా. టోటల్గా చూడండి, పరలోకంలో మనం సంతోషం పొందడానికి, భూలోకంలో పాపపు జీవితం వదులుకోవడానికి కొన్ని బాధలు మనకు అవసరం. ఆ బాధలు శాశ్వతమైన బాధలు కావు. మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు మనకు అనుమతించే బాధలు శాశ్వతమైన బాధలు కావు. ఈ భూమి మీద ఉన్న కొంతకాలం ఉంటాయి అంతే. కానీ కష్టాలు వచ్చాయని, సాతాను ఆశ చూపించాడని దేవుణ్ణి దూరం చేసుకుంటే వచ్చే నరకము శాశ్వతంగా బాధ. శాశ్వతమైన బాధలోకి వెళ్ళిపోవడం మంచిదా? కొద్ది కాలం దేవుడి కొరకు దేవుడు అనుమతించే ఆ బాధలో మన కొరకే పరలోకం తీసుకెళ్ళడానికే అనుమతించే ఆ బాధలో దేవుడు చెప్పినట్టుగా దేవుడితోనే ఉండడం అనేది మంచిదా? ఆలోచిస్తే యోబు జీవితాన్ని చూస్తే మనం కష్టాల్లో నిలబడే ఉన్నాడు దేవుడితో. కష్టాల్లో దేవుడితోనే, నాకు దేవుడు ఉంటే చాలు అంటున్నాడు. లాజరు గారిని చూస్తే నాకు దేవుడు ఉంటే చాలు, కష్టాల్లో అయినా నేను దేవుడిని విడవను. కష్టాలు వచ్చినా, చావు వచ్చినా, రోగం వచ్చినా, ఎవరు 100 మాటలన్నా ఎన్నన్నా కూడా నేను దేవుడిని విడవను. అలా ఉండాలి మనం. ఏం జీవితాలు చూడండి. మనం ఏం కోరుకుంటున్నాం? దేవుణ్ణి కాకుండా ఆ డబ్బు, ఆ సుఖం, అదే ఎన్ని రోజులు ఉంటాయి అవి? పోనీ ఇచ్చాడు అనుకుందాం, ఎన్ని రోజులు ఉంటాయి? తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? తర్వాత వీటిని మనం తీసుకెళ్తాం ఏంటి? ఇవి తర్వాత వస్తాయి. అందుకే యోబు ఎంత జ్ఞాని చూడండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను. ఇచ్చిన వాడిని నేను ఇచ్చిన వాడితో ఉండకుండా, ఇచ్చినవి నాకు ఎంతకాలం ఉంటాయి ఇక్కడ, ఆయన ఎంతన్నా ఇవ్వని,
ఆయన కావాలి నాకు. ఇంత కావాలా, ఇంత కావాలా, ఇంత సంపాదించావా, ఇంత సంపాదించావా, ఎంత సంపాదించినా ఒకరోజు విడిచి వెళ్ళాలి. దృష్టి దేవుడి మీద పెట్టాడు. ఇచ్చింది ఎవరు? ఆయన. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన ఇస్తే వచ్చాయి. అంటే ఆయన ఉంటే చాలు నాకు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మన మనస్సు దేవుడి మీద పెట్టకుండా ఈ భూ సంబంధమైన వాటి మీద పెట్టామంటే దేవుడు దూరం అయిపోతాడు. ఇచ్చేవాడు దూరం అయిపోతాడు. ఈ లోకం ఇచ్చేవాడిని దూరం చేసుకుంటుంది, ఇచ్చిన వాటిని దగ్గర చేసుకుంటుంది. చనిపోయిన రోజు ఆ దగ్గర చేసుకున్నవన్నీ వదిలి నరకానికి పోతుంది. మనకు సంతోషం ఇచ్చేవాడు దేవుడు, మనకు సమాధానం ఇచ్చేవాడు దేవుడు, మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు, మనకు ఆత్మనిచ్చినవాడు, శరీరాన్ని ఇచ్చినవాడు దేవుడు. ఇచ్చినవాడు కావాలి, ఇచ్చేవాడు కావాలి, శాశ్వతంగా ఇచ్చేవాడు కావాలి. ఈ లోకంలో మనిషి మీద మనం ప్రేమ పెట్టుకొని కొంతకాలానికి ఆ మనిషి దూరం అవుతాడు, మనం దూరం అవుతాం. అది దేవుణ్ణి దగ్గరే ఉంటే దేవుడు ఎల్లప్పుడూ శాశ్వతంగా మనతో ఉంటాడు. కష్టాలలో దేవునితోనే ఉంటాను అన్న యోబు, లాజరు. కష్టాల్లో దేవుడికి దూరం అవ్వలేదు, కష్టాల్లో దేవుని విడిచిపోలేదు. కనుక ఈరోజు గ్రంథంలో లిఖింపబడ్డారు ఆ మహాభక్తులు. కొద్దికాల జీవితంలో, ఇది అల్పకాల జీవితంలో వచ్చే మేలు కొరకైన కష్టాల్లో మనం నిలబడకపోతే ఎట్లా? పరలోకం ఎలా వస్తుంది మనకి? పని చేయకపోతే జీతం ఎలా వస్తుంది? మనలో ఉన్న లోపాలన్నీ సరిదిద్దపడకపోతే మనం పాపాన్ని ఎలా వదులుకుంటాం? బాధలు రాకపోతే పాపాన్ని ఎలా వదులుకుంటాం? కట్టి వలన, నోటి వలన, మనసు వలన పాపాలు ఎన్నో ఉంటాయి. వాటిని మనమేం వదలం, అట్లాగే పట్టుకొని ఉంటాం. నరకానికి వెళ్తాం కదా పాపులమైతే. మరి మనమేం వదలాలనుకోవడం లేదు, పరలోకం వెళ్ళాలనుకుంటున్నాం. పాపి పరలోకం ఎలా వెళ్తాడు? వెళ్ళలేడు. మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని పరలోకం రప్పించడానికి వదిలింపజేస్తున్నాడు. నీ కళ్ళతో పాపం చేస్తుంటే కళ్ళు కనబడకుండా చేస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నేను పరలోకం తీసుకెళ్ళడానికి. ఆ పాపం నువ్వు చెప్పినా మానడం లేదు కనుక అగుడితనం రావచ్చు. నువ్వు చెప్పినా మానడం లేదు, అందుకే నీ గర్వం బలమంతా పోయేసి మంచం మీద పడి ఏసయ్యా ఏసయ్యా అనిపించేటట్టు చేయాలి కదా. బలం ఉంది, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకో, నాకంటే ఎవడు లేడు, నాకు ఎవడు అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదు, ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా పోతా అంటారు. కనుక బాధలు భక్తుడికి అవసరం. కళ్ళు ఎందుకు వచ్చేస్తాయి? లోకానికి చూడండి, దేవుని యొక్క భయం ఉంటే వాళ్ళు అలా ఉంటారా? దేవుడి భయం ఉన్నవాడు మందు తాగుతాడా? దేవుడి భయం ఉన్నవాడు బీడి తాగుతాడా? దేవుడు భయం ఉన్నవాడు చెడు చూస్తాడా? దేవుడు భయం ఉన్నాడు బూతులు మాట్లాడతాడా? దేవుడు భయం ఉన్నవాడు పాపం చేస్తాడా? భయం లేక గర్వంతో కళ్ళు నెత్తికిచ్చి ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్న పనులు కదా అదంతా కూడా. మరి వాళ్ళు పాపం మానాలంటే కాళ్ళు ఎరగొట్టాలి, మంచంలో పడబెట్టాలి. ఆ హాస్పిటల్లో వెళ్ళిన చూసినప్పుడు మనం అమ్మ అయ్యా అని ఎందుకు అరుస్తుంటారు తెలుసా? భక్తి వలన వచ్చిన కష్టం కాదు, అది పాపం వలన వచ్చిన కష్టం. హాస్పిటల్ బెడ్లో పడుకోబెడితే కానీ అమ్మ అయ్య అందంలా వాడు. కనుక లోకంతో మనకు పని లేదు, కానీ భక్తి జీవితంలో మనల్ని అయితే దేవుడు ప్రేమించి శోధనలో పెట్టినప్పుడు దేవుడితోనే ఉండాలి మనం. ఇవేమీ ఆయనకి వల్ల కానివి కాదు,
ఆయన తీసేయలేనివి కావు. మనకు ఒక స్వరూపం ఏర్పడడానికి, మనలో మంచితనం ఏర్పడంగానే, మనలో ప్రార్థన జీవితం ఏర్పడంగానే, మనం దేవుడికే ఎక్కువ అన్నిటికంటే స్థానం ఇచ్చినప్పుడు ఆ కష్టాలన్నీ తొలగించేస్తాడు. రైట్, ఓకే ఓకే, సెట్ అయిపోయావు. ఒక పిల్లోడు 1వ తరగతిలో చేరాడు. వాళ్ళు వచ్చే వరకే దిద్దిస్తుంటారు టీచర్లు. వచ్చిన తర్వాత వేరేది నేర్పిస్తారు, అంతే కదా. నువ్వు చదువుతా ఉండు అంటున్నాడంటే ఇంకా నేర్చుకోలేదని అర్థం. నేర్చుకున్నాక రైట్ వచ్చేసింది ఇంకోటి. భూలోకంలో మన జీవితం పరలోకానికి సిద్ధపడిన తర్వాత దేవుడు కష్టాలన్నీ తీసేస్తాడు. ఓకేనా? నేను ముగిస్తున్నాను. కష్టాలలో దేవునితో మనం ఉండాలి. కష్టం తీసే దేవుడు, రక్షించే దేవుడు, జీవమిచ్చే దేవుడు, బ్రతికిచ్చే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, సమస్తమును ఇవ్వగలిగిన దేవుడు. ఆయనతో మనం ఉండాలి. ఓకే, ఈ పాఠం విన్నారు కాబట్టి అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, నేనేం చేసేది అంటే, ఈ కష్టం నీకు వచ్చింది ఆయనతో ఉండవు. ఆ కష్టం ఎందుకు వచ్చిందంటే ఆయన కాలు పట్టుకొని ఉండడానికే. ఈ ఒంటరితనం ఎందుకు అయిందంటే దేవుడిని నువ్వు వదిలిపెడతావేమని ఆయన నిన్ను కాపాడుకుంటున్నాడు. దేవుడు మనల్ని కాపాడుకోవడానికి భక్తులకు శ్రమ వస్తుంది. ఆ శ్రమలో దేవునితోనే ఉండాలి. మరణము వరకు నమ్మకంగా దేవుడు కాలు పట్టుకొని కష్టమైన నష్టమైన నిలబడి ఉన్న వాళ్ళకి పరలోకము జీవకిరీటం. దేవునికి మహిమ కలుగునుగాక.